దేహబుద్ధి ఆత్మబుద్ధి. మల్ఫర్డ్ ప్రెంటిస్ వ్యాస సంపుటి థాట్స్ ఆర్ థింగ్స్ లోని మెటీరియల్ మైండ్ వర్సెస్ స్పిరిచువల్ మైండ్ అనే వ్యాసానికి తెలుగు సంగ్రహం. అనువదించి చదివినవారు ఎంవి సూర్యనారాయణ. మనలో ఒక హయ్యర్ సెల్ఫ్ ఉన్నత తత్వం, ఒక లోవర్ సెల్ఫ్ సామాన్య తత్వం ఉంటాయి. మొదటిది మన చైతన్య స్వరూపమై ఎప్పటినుంచో ఎదుగుకుంటూ వస్తోంది. రెండవది మన దేహానికి పరిమితమైన నిన్న మొన్నటిది. ఉన్నత తత్వం మనకి ఉపాయాలు, సూచనలు, ఆశయాలు ఇచ్చేది. కానీ ఇదంతా అభూతకల్పన, పగటి కల అంటుంది సామాన్య తత్వం. ఈనాడు మనం సంపాదించి అనుభవించే ఆనందం కన్నా ఎన్నో రెట్లు అధికమైన ఆనందం మనకి సంభవం అంటుంది ఉన్నతం. అది అసంభవం, మన పూర్వీకులు అనుభవించిన కన్నా అధికం మనకెలా సంభవం అంటుంది సామాన్యం. మనను బంధించిన జంజాటాలు, పరిమితులు, ఆందోళనలు, బలహీనతల నుంచి విముక్తిని కోరుకుంటుంది ఉన్నతం. అసలు మనం వాటి నుంచే జన్మించాం. బాధలు, బలహీనతలను మన ముందువారెవరూ తప్పించుకోలేకపోయారు. మనది అదే దారి అంటుంది సామాన్యం. మంచి చెడుల నిర్వచనం తన స్వంత విచక్షణ మేరకే ఉండాలని కోరుతుంది ఉన్నతం. కూడదు. మన చుట్టూ ఉన్న సమాజం తన అభిప్రాయాలు, నమ్మకాలు, వివక్షలను వినియోగించి ఏది మంచో ఏది కాదో నిర్వచించే ఉంచింది. కనుక మనకి అదే అనుసరణీయమంటుంది సామాన్యం. ఎవరి అంతరాత్మకు వారు సత్యబద్ధులై ఉండాలి. టు థైన్ ఓన్ సెల్ఫ్ బీ ట్రూ అని పెద్దల వాక్యం. ఇక్కడ అంతరాత్మ అంటే ఉన్నతమా, సామాన్యమా? మన బుద్ధి కూడా ద్వంద్వమై ఉంది. దేహబుద్ధి, ఆత్మబుద్ధి. ఆత్మశక్తి నిగూఢం. దాని గురించి మనకు తెలిసినదల్లా అటువంటిది ఒకటి ఉండి ఉండాలని, అది మనకు కనిపించేది కాదని, ప్రపంచంలో మన కంటికి కనిపించేవి, కనిపించనివి కూడా దాని ప్రభావం వల్లనే సంభవాలని. మనం చూడగలిగే ఒక వస్తువు, చెట్టు, జంతువు, రాయి, మనిషి ఏదైనా అది ఆ వస్తువు, చెట్టు, జంతువు, రాయి, మనిషిలోని ఒక స్వల్ప అంశం మాత్రమే. ఒక శక్తి కొంతకాలం నుంచి పనిచేస్తూ ఆ స్వరూపాలను మనం చూచే విధంగా మన ముందు నిలుపుతోంది. ఆ శక్తి ప్రభావం వస్తువులపై ఉన్నంతకాలం వాటికి వృద్ధి ఉంటుంది. అది ఆగిపోగానే వృద్ధి ఆగిపోతుంది. జంతుజాతిలో ప్రాణం పోసుకున్నప్పటి నుంచి, వృక్షజాతిలో విత్తనం అంకురించినప్పటి నుంచి జరిగే పరిణామ క్రమం ఆ ప్రభావం తాలూకా ఉనికిని, ప్రాణం ఆగిపోవడం, మొక్క చనిపోవడం, ఆయా వస్తువుల నుంచి ఆ ప్రభావపు నిష్క్రమణను తెలియజేస్తాయి. ఈ చరాచర ప్రపంచం ఎలా నడుస్తోంది? మనకి వేదన, విషాదం, నైరాశ్యాలకు కారణమేమిటి? పుట్టి బాధలను అనుభవించి నశించడమేనా జీవన పరమార్థం? ఇటువంటి ప్రశ్నలను మన స్పిరిచువల్ మైండ్, ఆత్మబుద్ధి వేసుకుంటుంది. స్పిరిచువల్ మైండ్ విశ్వపు అనంత చైతన్య శక్తిలోని భాగమైతే మెటీరియల్ మైండ్ కేవలం మన దేహానిది. అందువల్ల దీని అవగాహన పరిమితం. బస్సు డ్రైవర్ స్టీరింగ్ వీలు తిప్పుతున్నాడు కనుకనే బస్సు పోతోందని భావించి ఏ కారణానికైనా బస్సు నడవక ఆగిపోతే స్టీరింగ్ వీలుని అటు ఇటు తిప్పి సమస్య ఏమిటో తెలుసుకుందుకు చేసే ప్రయత్నం వంటిది మెటీరియల్ మైండ్ స్వభావం. అది తనకు ఎదట గోచరించేదానికి మించి భావించలేదు. మనమంటే మన శరీరమేనని మెటీరియల్ మైండ్ అనుకుంటుంది. కానీ మనకి ఇంద్రియగోచరం కాని ఒక విశ్వ చైతన్య శక్తిలో మన శరీరం ఒక భాగం మాత్రమేనని, మన అనుభూతులన్నీ ఆ శక్తి కలిగించేవి అంటుంది స్పిరిచువల్ మైండ్. మరణంతో మనిషి ఉనికి అంతం అని నమ్ముతుంది మెటీరియల్ మైండ్. అది కేవలం అనంతమైన ఆత్మ చైతన్యం పాతబట్టలు విడిచి కొత్తవి తొడుక్కున్నట్టేనని, ఉనికి లేకపోలేదు కానీ ఇంద్రియగోచరం మాత్రం కాదు అని వివరిస్తుంది స్పిరిచువల్ మైండ్. మన శక్తియుక్తులు మన దేహపు మజిల్స్, నర్వ్స్ నుంచి లభిస్తాయి అనుకుంటుంది మెటీరియల్ మైండ్. కానీ దేహంతో నిమిత్తం లేని అదృశ్య ప్రాణశక్తి మన అవయవాలకు చైతన్యాన్ని, క్రియాశీలతను కలిగిస్తేనే అవి శక్తియుక్తులు ప్రదర్శించగలుగుతాయి అంటుంది స్పిరిచువల్ మైండ్. గొప్పగా రాయగలిగే మన కలం, ఇంపుగా ఉపన్యసించగలిగే మన నాలుకలే మన నిత్య ప్రాపంచిక వ్యవహారాలు నడుపుతాయి అనుకుంటుంది మెటీరియల్ మైండ్.
కానీ ఏ విధమైన భౌతిక ప్రకటనమూ లేకుండానే సక్రమంగా చేసిన ఆలోచనలు వేల మైళ్ల ఆవలనున్నవారికి కూడా అందుతాయని, నిజానికి మన కలానికి నాలుకకు కూడా ధాటిని అందించేవి అవే అని వక్కాణిస్తుంది స్పిరిచువల్ మైండ్. మనకు కనిపించేదే వాస్తవం, కనిపించని ఆలోచనలు అవాస్తవం అని మెటీరియల్ మైండ్ అభిప్రాయం. కానీ ప్రతిరోజు మనం చేసే వేలాది ఆలోచనలు ఇతరులను ప్రభావితం చేయగల వాస్తవ వస్తువులని, నిజానికి మనకి కనబడేవన్నీ మనకి కనబడని అదృశ్య చైతన్య శక్తి అభివ్యక్తులని, వాటి వృద్ధిక్షయాలకు ఆ శక్తే కారణమని, అందువల్ల మనం నిత్యం ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదం, వికాసం, వివేకం వంటి ఉత్తమ లక్షణాలను భావిస్తూ ఉంటే మన జీవితంలో కూడా ఆ పరిస్థితులు నిరంతర ఉల్లాసంతో భాసిస్తాయని స్పిరిచువల్ మైండ్ నిశ్చితాభిప్రాయం. మన ఇంద్రియాలకు గోచరమయ్యే వస్తు సమూహమే ప్రపంచమని అనుకుంటుంది మెటీరియల్ మైండ్. కానీ అదంతా చైతన్య శక్తి యొక్క సామాన్య అసంపూర్ణ స్థాయి వ్యక్తీకరణమని స్పిరిచువల్ మైండ్ భావిస్తుంది. వస్తువుల శిథిలావస్థ, ప్రాణుల మరణం మెటీరియల్ మైండ్కి దుఃఖం కలిగిస్తాయి. స్పిరిచువల్ మైండ్ ప్రకారం పదార్థాల శైథిల్యం అంత పట్టించుకుని బాధపడవలసిన ముఖ్య విషయం కాదు. ప్రస్తుత రూపంలో శిథిలమైనవి వేరే రూపంలో తొణికిసలాడే జీవశక్తితో తిరిగి సుందరంగా సృజించబడతాయి. మనము చూసి విని అనుభూతి చెందగలిగినంత మట్టుకే మన ఇంద్రియానుభవ పరిమితి అని మెటీరియల్ మైండ్ భావన. కానీ మన పంచేంద్రియాల అనుభూతికి అతీతమై వాటికి అందుబాటులో లేని సుదూర ప్రపంచాన్ని కూడా భావించగల అతీంద్రియ సంపన్నులం మనం అంటుంది స్పిరిచువల్ మైండ్. భూమి గోళాకారంగా కాక ఫ్లాట్గా ఉందని నమ్మిస్తూ ఉండే సమాజంలో పెరిగినవారు అక్కడ చెప్పేవన్నీ నిజాలనే భ్రమలో ఉన్నట్టే, సంభవించే అన్నిటికీ భౌతిక కారణాలనే పేర్కొనేవారి సాన్నిహిత్యంలో ఉన్నవారు అటువంటి భావజాలాన్ని కలిగి ఉన్నప్పుడు అది మెటీరియల్ మైండ్. వారు అనుదినం తాము చూచే మరణాలు, శిథిలాలు వంటి ఘటనలే ఆయా వ్యక్తుల, వస్తువుల అంతిమ గమ్యమని, అంతకు మించి మరేమీ లేదనే భ్రమ కారణంగా బతికి ఉన్నంతకాలము భోగానుభవమే మన లక్ష్యం అని భాష్యం చెప్పుకుని ఇష్టారీతిన తిని తాగి తిరిగి భ్రష్టత చెందుతారు. కేవల సౌఖ్యానుభవమే పరమావధి అయిన ఇంద్రియానుభవం అంతకుముందు వారు అనుభవించని కొత్త రోగాలను, దుఃఖాన్ని కలిగించి ఉన్న కాసింత ఆనందాన్ని వారికి దూరం చేస్తుంది. స్పిరిచువల్ మైండ్ కూడా ఆనందమే మన పరమావధి అని పేర్కొంటుంది. కానీ అందుకోసమని అది సూచించిన మార్గం మెటీరియల్ మైండ్ సూచించిన దానికన్నా భిన్నం. దాని ప్రకారం మన ప్రతి ఇంద్రియానుభవం ఒక విశ్వ న్యాయసూత్ర నియమానుసారం జరుగుతుంది. ఆ నియమాన్ని తెలుసుకుని ఆచరించేవారు పరమానంద సాధన ఇంద్రియాల సంతృప్తిలో లేదని గ్రహిస్తారు. స్పిరిచువల్ మైండ్ అంటే మనలోనూ మన వెలుపలి విశ్వంలోనూ ఉన్న శక్తుల గురించి అవగాహన కలిగి ఉండడం. ఇప్పుడిప్పుడే ఇది మనలో అంకురించడం ముదావహం. ఇంతకు ముందు ఒక విండుమిల్లు చూచి లోపల ఎవరో అంకులు కూర్చుని తిప్పుతున్నాడు కనుక అది తిరుగుతోందని ఎవరో చెబితే అదే నిజమని నమ్మే పిల్లల్లాగే మనకి కనిపించే స్థూల అవయవాలు వాటి కదలికలే తప్ప కనిపించని ఆలోచనల శక్తి అవాస్తవమని నమ్మేవారు పెద్దలు. అజ్ఞానజనితమైన ఈ రకం ఆలోచనా విధానం మెటీరియల్ మైండ్ ప్రభావం. మన శరీరాన్ని కప్పిన దుస్తులు మన శరీరం కాదు కదా, కానీ అదే అంటుంది మెటీరియల్ మైండ్. శరీరం వేరు, స్పిరిట్ అంటే ఆత్మ లేదా చైతన్యం వేరు అని, శరీరం దుస్తులను ధరించినట్టు ఆత్మ శరీరాన్ని ధరిస్తుందని దానికి తెలీదు. మెటీరియల్ మైండ్ అజ్ఞానాన్ని స్పిరిచువల్ మైండ్ సహకారంతో తొలగించనంతకాలం అది తన అడుగుస్థాయి భ్రమలలోనే దొర్లుతూ అదే రాత, అదే బతుకు అని వెళ్లబుచ్చుతుంది. ఏళ్ల తరబడి అటువంటి గానుగెద్దు జీవితంలోనే గుడుగుడుగుంచం తిరిగేందుకు అలవాటు పడిన అది స్పిరిచువల్ మైండ్ ప్రభావంతో కలిగే స్ఫూర్తిని, ఉన్నత ఆదర్శాలను స్వీకరించేందుకు ప్రతిఘటిస్తుంది. పని వలన తనకి కలిగే ఒత్తిడి నుంచి మనసును మళ్లించి ఉపశమనంతో పాటు పనితీరును కూడా మెరుగుపరచగలిగే సంగీత, సాహిత్యాది సృజనాత్మక వ్యాసంగాల ఊసు ఎత్తితేనే మండిపడుతుంది. మెటీరియల్ మైండ్ మార్పును వ్యతిరేకిస్తుంది.
మెటీరియల్ మైండ్కి ఏ కళారూపమైన డబ్బు కోసమనే తప్ప అది నిత్య జీవితపు నిర్వేదాన్ని నిరుత్సాహాన్ని తొలగించి వైవిధ్యభరిత ప్రశాంతతను దేహ మనోల్లాసాలను జీవన మాధుర్యాన్ని ఇనుమడింపచేసేది అన్న భావన రాదు. ఏదైనా కొత్త విద్యను అభ్యసించాలంటే అబ్బే వయసు అయిపోయింది, ఇక కుదిరే పని కాదు అని సమాధానపడి సరిపుచ్చుకుంటుంది. నడివయస్కులమని చెప్పుకునే ఎంతోమంది సెటిల్ అయిపోయేను అని చెప్పి నిష్క్రియగా కాలం గడపడం చూస్తూ ఉంటాం. పెరిగిన వయసుతో శరీరం బలహీన పడిపోయింది, ఇక ఆ పిలుపు కోసం ఎదురు చూడడం మినహా నువ్వు ఊడబొడిచేదేముంది అని మెటీరియల్ మైండ్ చెవిని ఇల్లు కట్టుకుని పోరుతుంది. పైగా నువ్వనే ఏమిటి, లోకంలో అందరి సంగతి ఇంతే కదా అని పోలిక తెస్తుంది. ఇదింతే అని తీర్మానిస్తుంది. ఇదింతే అని ఎప్పుడు అనుకున్నామో అదంతే అవుతుంది, అలాగే జరుగుతుంది. ఆలోచనలు కూడా అంతకుముందు ఇదే విధంగా క్షీణించి కృషించి మరణించిన వారి చుట్టూనే తిరుగుతాయి. ఫలితంగా శరీరము నిర్వీర్యము, బుద్ధి నిస్తేజము అవుతాయి. అదే స్పిరిచువల్ మైండ్ అయితే అసలు ఈ నైరాశ్యాన్ని నిస్పృహను దరి చేరనీయదు. వయసు అయిపోయిందని, ఆరోగ్యం క్షీణిస్తోందని అనిపిస్తోందా? అయితే ముందుగా అలా అనుకోవడం ఆపండి. ఆలోచనలను ఉత్తేజము, శక్తి, స్వస్థత, ధీశక్తి వెల్లివిరిసే భౌతిక వస్తువుల మీదికి మళ్లించండి. నీలాకాశంలో మందగమనంతో సాగే వెండి మబ్బులు, మహోద్ధృతంగా నింగి నుంచి నేల కురికే ఆకాశగంగా జలపాతాలు, ఆకాశమే హద్దుగా వెనకచూపు లేక అర్జున బాణాల్లాగా రివ్వున ఎగిరిపోయే హంసల బారులు, మందమలయ సమీరానికి గంభీరంగా తలలూపుతున్న మహావృక్షాలు, పచ్చిక బయళ్ళు, సరస్సులు, సెలయేళ్లు వంటి వాటి పరవళ్ల పారవశ్యంలో మైమరచిన మీ దేహంలోని అణువణువు జీవ చైతన్యంతో తొణికిసలాడడం నిశ్చయం అని భరోసా ఇస్తుంది స్పిరిచువల్ మైండ్. అన్నిటికన్నా ముఖ్యంగా తలచుకున్నది ఏదైనా చేయగల సామర్థ్యాన్నిచ్చే వివేక చైతన్యాన్ని విశ్వమానవులందరికీ ప్రసాదించిన సర్వోన్నత జ్ఞాన నిధి పట్ల అపార విశ్వాసాన్ని కలిగి ఉండమని, దానిని మనం ఎంత విశ్వసిస్తే అంత ఆరోగ్యవంతులుగా, సమర్థులుగా, సంకల్పసిద్ధులుగా ఉంటామని, మన సుఖదుఖాలు, ఉత్థాన పతనాలు అన్నీ మన అధీనంలోనివేనని, బాగులేదనిపించింది బాగు చేసుకొనడం మన బాధ్యతేనని ప్రబోధిస్తుంది. ఛఛ, ఇదంతా ట్రాష్. ఒంట్లో బాగులేకపోతే డాక్టర్కి చూపించుకుని మందులేసుకోవడం బుద్ధిమంతుల లక్షణం గాని ఆలోచనలు అవేమి చెయ్యగలవు అంటుంది మెటీరియల్ మైండ్. విశ్వసూత్రాలతో కొత్తగా పరిచయం అయినవారు మార్పును తిరస్కరించే మెటీరియల్ మైండ్ ప్రభావంతో మొదట కొన్నిసార్లు వాటిని తిరస్కరించి తమ మౌఢ్యాన్ని కొనసాగించినా, స్పిరిచువల్ మైండ్ ఒకసారి మేలుకొన్న వారిలో అది అంతకంతకు పెరిగేదే గాని నిద్రాణమై దాగి ఉండేది కాదు. మీరుండేది మీ శరీరం ఉన్నచోట కాదు, మీ ఆలోచనలు ఉన్నచోట అంటుంది స్పిరిచువల్ మైండ్. భౌతికంగా మీరు ఆఫీసులో, షాపులో, సన్నిహితుల సమక్షంలో ఎక్కడ ఎంత శ్రద్ధను నటిస్తూ కూర్చుని ఉన్నా, ఆయా సమయాల్లో మీ ఆలోచనలు విహరిస్తున్న అన్ని ప్రదేశాల్లోనూ మీరు ఉన్నట్టే అని దాని నిశ్చయం. మెటీరియల్ మైండ్కి ఈ వివరణ ట్రాష్, క్రాప్ లాగా అనిపిస్తుంది. భ్రమ, ఊహ అని సాధారణంగా తిరస్కరణకి గురయ్యే తలపుల మెరుపులు స్పిరిచువల్ మైండ్ ప్రేరణతో కలుగుతాయి. వాటిని తిరస్కరించేది మన మెటీరియల్ మైండ్. కొంచెమైనా వాస్తవం లేని ఊహలు ఉండవు. అయితే ఆ లేశమాత్రపు వాస్తవాన్ని పరిపూర్ణం చేసేందుకు బదులు నిర్లక్ష్యం చేస్తాం. ఎసరుపెట్టిన కొండమీది మూత ఎగిరెగిరి పడడం చూసినవాళ్లు ఆవిరిలో ఏదో ఉంది సుమా అనుకున్నారు కొన్ని వందల ఏళ్ల క్రితమే. ఆ ఏదో కాస్త ఎదిగి కొంతకాలానికి ఆవిరి యంత్రాన్ని తయారు చేయించింది. మెరిసే ఊహలను ట్రాష్, క్రాప్ అంటూ కొట్టివేయక, ఇప్పటి మట్టుకు స్పష్టత లేదు గాని ఏదో అయితే ఉంది అని పరిగణించి వాటితో ఇంకొంత దూరం ప్రయాణిస్తే కొన్నాళ్లకి వాటి వాస్తవ రూపం ఆవిష్కృతమవుతుంది. మన భయాలు, సంశయాలు, బలహీనతలు, నీరసాలు, నిస్పృహలు ఇవన్నీ స్పిరిచువల్ మైండ్ దృష్టిలో అర్ధరహితాలు. తాను చేయగలను అనుకున్నది తప్పక చేయగల సమర్థుడు మానవుడు అన్న సత్యాన్ని ప్రబోధిస్తూ మన మనసును ఇంకోవైపు చూడనివ్వక, ఉన్నతమైన ఆలోచనలకు దేహము విధేయము, స్నేహపాత్రము అయి ఉండాలని ప్రబోధించే శక్తిమంతమైన స్పిరిచువల్ మైండ్ అందరికీ అభిలషణీయం. ఇది
మల్ఫర్డ్ ప్రెంటిస్ వ్యాస సంపుటి థాట్స్ ఆర్ థింగ్స్ లోని మెటీరియల్ మైండ్ వర్సెస్ స్పిరిచువల్ మైండ్ అనే వ్యాసానికి తెలుగు సంగ్రహం. థ్యాంక్ యూ.